నేనైతే పుదీనా పచ్చడి చేసుకుంటున్నాను. దానికి కావాల్సినవి కొంచెం జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, నువ్వులు, మినపగుండ్లు, కొంచెం పచ్చిపప్పు, కొంచెం 4 ఎండుమిర్చి వేసుకొని అటు ఇటు మంచిగా వేయించుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత పుదీనా తేట కడుక్కోవాలి. పుదీనా మొత్తం శుభ్రంగా కడుక్కొని ఆ బౌల్లోనే కొంచెం ఆయిల్ వేయకుండా అట్లనే వేయించుకోవాలి. నాకైతే ఆయిల్ వద్దనుకుంటున్నాను. మా బాబుకు బాగా జలుబు చేసింది. ఆయిల్ కొంచెం తక్కువ వాడాలని ఆయిల్ అయితే వేయట్లేదు. మళ్ళీ లాస్ట్కి తాలింపు పెడతా కాబట్టి ఆయిల్ అంత అవసరం లేదు. 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని వేయించుకొని కొంచెం చింతపండు కూడా వేసుకున్నా. చింతపండు కొంచెం మూత పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించుకున్న ఎండుమిర్చి పప్పులన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని అందులోనే ఇప్పుడు వేయించుకున్న పుదీనా కూడా వేసుకొని ఎల్లిపాయలు కొన్ని వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఎండుమిర్చి, జీలకర్ర, పోపు గింజలు వేసుకొని కొంచెం ఎల్లిపాయ, కరివేపాకు వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని మంచిగా వేయించుకొని పచ్చళ్ళకి అయితే వేసేసుకుందాం. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేసేయండి. లైక్ కొట్టండి అబ్బా.